వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. పురంధరేశ్వరి గారి ఫోటో పెట్టట్లేదని చెప్పేసి బీజేపీ శ్రేణులు ఆంధ్రప్రదేశ్లో ఆగ్రహోగ్రదులవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెడుతున్నారు, మా ప్రెసిడెంట్ ఫోటో ఎందుకు పెట్టట్లేదని. సరే, ఏమీ సమస్యలు లేనప్పుడు లేదా ఎలివేట్ కావడానికి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి బీజేపీ ఆ స్టాండ్ తీసుకుందేమో తెలియదు. కానీ అదొక అంశం అయితే, పొన్నవోలు గారి ఖాతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇలా కనకధార ఇలా కురిపించారట. సో దాని మీద పెద్ద డిస్కషన్ నడుస్తుంది. సిట్టులో వేసిన ఒక ముగ్గురు డిఎస్పీలు వీఆర్ నుంచి తీసుకొచ్చి ఆ బాధ్యతలు అప్పచెప్తే తీరా మోసేవారు జగన్మోహన్ రెడ్డి గారి అంతేవాసులు, జగన్మోహన్ రెడ్డి గారి వీరభక్త విధేయులు అని తేలిందిట. మరి అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారనే పద్ధతిలో కొనసాగుతుంది పోలీస్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో. ఓ పక్క సీరియస్నెస్, రేషన్ బియ్యంకి సంబంధించిన సీరియస్నెస్ మీద పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తుంటే వేసిన సిట్లో ఇలా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మనుషులే రావటం ఏంటండి? చూసుకోవాలి కదా. ఇంకా ఇవే కాదు, బోల్డన్ని అంశాలు. మోహన్ బాబు గారి కుటుంబంలో కరిగిపోతున్న మంచు, అంతర్గతంగా వాళ్ళ విభేదాలు, పరస్పరం కొట్టుకోవటాలు, పరస్పరం హాస్పిటల్స్లో జాయిన్ అయ్యి చికిత్సలు తీసుకోవటాలు, వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకులు జగడం సత్యనారాయణ గారు. నమస్తే జగడం సత్యనారాయణ గారు. అలాగే మస్తాన్ గారు, పొలిటికల్ అనలిస్ట్. మిగిలిన గెస్టులు కూడా జాయిన్ అవుతున్నారు. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. అండ్ ఇంకా జనసేన నుంచి మెరుపుల మహేష్ గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్, ముందర జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక లెందీ ట్వీట్ చేశారు. ఏది స్కూల్స్ మీద ఆయన చాలా బీభత్సంగా బాధపడుతూ, ఇదంతా నేను డెవలప్ చేసిన స్కూల్స్ కదా, రోజు ఎప్పుడూ జరిగే పేరెంట్స్ కమిటీకి పేరు మార్చి మీరు ఈ ఉత్సవాలు చేసుకోవటం ఏంటి? డొక్కా సీతమ్మ గారు మహాతల్లి, ఆవిడ పేరు పెట్టి పిల్లల డొక్కలు మాడుస్తున్నారు అంటే ఆ ట్వీట్కి కింద రెస్పాన్సులు కూడా చూస్తే చాలా తమాషాగా ఉన్నాయి. అన్నా, మీరు 1000 రూపాయలు చేస్తే కనీసం ఒక పావులా కూడా చెప్పుకోలేరు. చంద్రబాబు గారు పావులా చేస్తే 1000 రూపాయలు చెప్పుకుంటాడు. వాళ్ళకి అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎక్కువ, మీకు నిజాలు చెప్పేవాళ్ళు తక్కువ అంటూ సానుభూతి ఇవి వస్తున్నాయి అన్నమాట, కామెంట్స్ వస్తున్నాయి. టు స్టార్ట్ విత్, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, ఏంటి స్కూల్స్లో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ అయినా లేకపోతే ఇంక ఇతరత్ర ఇప్పుడు వచ్చి కనిపిస్తున్న డెవలప్మెంట్ వేరుగా ఉందా మీరు వచ్చి చేస్తున్నది? వాసుదేవన్ గారు వినపడుతుంది సార్? వినిపిస్తుందండి. ఓకే, వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి 99 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఫ్లెక్సీలు కూడా మీరు మెన్షన్ చేశారు కాబట్టి నేను కూడా కనుక్కున్నా అంటే సోషల్ మీడియాలో ఒకటి తిరుగుతుంది. అసలు ఆ పోస్ట్ లోనే ఒక డొల్లతనం ఉంది. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర కార్యాలయం విశాఖపట్నం అని పెట్టారు కింద. అసలు మాకు రాష్ట్ర కార్యాలయం విశాఖపట్నం లేదు, అది విజయవాడలో ఉంది. సో నేను అక్కడ ఇక్కడ 2 చోట్ల కనుక్కున్నాను, ఎక్కడ ఇటువంటి లేదు. మా రాష్ట్ర అధ్యక్షులు వారు పురంధీశ్వర్ గారు చాలా హుందాగా ఉండే వ్యక్తులు. అంటే ఇటువంటి చిన్న చిన్న విషయాలకి ఫ్లెక్సీలో ఫోటోల కోసం దానికోసం ఎక్కడ ఎప్పుడు రచ్చ అయితే చేయవండి. సో ఇదైతే ఫేక్ న్యూస్ అని చెప్పేసి నేను క్లారిఫికేషన్ అసైన్. అయితే మీరంటే ప్రశ్న, స్కూళ్ళల్లో అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయటం. ఓకే, ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే ఒక స్కూల్ మేము అభివృద్ధి చేసామని చెప్పుకుంటారు, తప్పులేదు. ఎందుకంటే గతంలో కూడా నేను చెప్పేవాడిని డిబేట్ లో, గత 3 సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రొజెక్ట్ చేసుకున్న నాడు నేడు పేరు కానీ కాదు, ఇది కేంద్ర ప్రభుత్వ సమగ్ర శిక్షా అభియాన్. గతంలో సర్వశిక్షా అభియాన్ అని పేరు ఉండేది. దాన్ని నరేంద్ర మోడీ గారు 2018-19లో మార్చి సమగ్ర శిక్షా అభియాన్ చెప్పి మొత్తం హోలిస్టిక్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, టీచర్ ట్రైనింగ్ కావచ్చు, స్టూడెంట్ పర్సనల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇటువంటి అలాగే మోడర్న్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇవన్నీ పెట్టి సమగ్ర శిక్షా అభియాన్ అని చెప్పేసి దేశవ్యాప్తంగా ఒక 6-7 ఏళ్లలో కొన్ని లక్షల కోట్ల రూపాయలతో మొత్తం అభివృద్ధి చేయాలని తీసుకున్న కార్యక్రమం అని చెప్పేసి నేను చెప్పాను. దానికి ఆధారంగా అతను చూపించాను. సో దానిలో భాగంగా కొంత రాష్ట్రంలో కూడా కొన్ని స్కూల్స్ అభివృద్ధి జరిగినాయి, అది నిర్వివాదాంశం జరిగినాయి. అలాగే బాత్రూమ్ నిర్మాణానికి కూడా విడిగా స్వచ్ఛ భారత్ నుంచి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఇవ్వడం జరిగింది. సో అన్ని నిధులన్నీ కేంద్రానికి ఖర్చు పెట్టేసి రాష్ట్ర నిధులు ఇవ్వకుండా వారు మాకు మేమే చేసామని స్టిక్కర్లు వేసుకునే తంతు చేయటం అప్పుడు కూడా అన్నాను, ఇప్పుడు కూడా అదే అంటున్నాను. అయితే ఒకటేంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించవచ్చు, మేము చేసాం స్కూల్స్ అని చెప్పచ్చు, కానీ డొక్కా సీతమ్మ గారి పేరును కూడా అపహాస్యం చేసే విధంగా, హేళన చేసే విధంగా ఏంటి ఆ వ్యాఖ్యలు? డొక్కా సీతమ్మ గారు ఎంత ప్రఖ్యాతి కలిగిన వ్యక్తి, తన దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి, ప్రతి ఒక్కరికి భోజనం పెట్టే వ్యక్తి. మా గోదావరి జిల్లాల్లో అందరికీ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచిత ఆవిడ చరిత్ర గురించి అందరూ చెప్పుకుంటాం. ఆవిడ పేరు మీద చక్కగా లోకేష్ గారు, మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ఈ జగనన్న గోరు ముద్ద
అని ఏం పెట్టుకోలేదు కదా. జగనన్న చిక్కీలు అని పేరేసి ఆ ఫోటోలు వేసి ఆ చిక్కీలకు కూడా డబ్బులు కట్టకుండా, ఆ చిక్కీలు కూడా నేను స్వయంగా ఒకసారి స్కూల్కి వెళ్తే, ప్రభుత్వ పాఠశాలకు వెళ్తే వాసుదేవన్ గారు, అక్కడ చిక్కీ మొత్తం దరిద్రంగా వాసన వస్తుంది, తింటే టేస్ట్ మారిపోయింది. అప్పుడు నేను జిల్లా కలెక్టర్ గారికి, శుక్లా గారు ఉన్నారు, మేడం శుక్లా గారు, ఆవిడకి డైరెక్ట్ గా వాట్సాప్ చేసి ఫోటో పెట్టి ఫోన్ చేస్తారు, ఏంటి మేడం ఇది అని. ఆవిడ వెంటనే చర్యలు తీసుకున్నారు. సో అటువంటి నాణ్యతారహితమైనటువంటి ఫుడ్ పెట్టి చిక్కీలు కూడా అదనంగా ఏదో కవరింగ్ కి దానికి ఎక్స్పెండిచర్ ఎక్కువ, మెటీరియల్ కి తక్కువ, కవరింగ్ కి ఎక్స్పెండిచర్ ఎక్కువ. ఎంత కవరింగ్ ప్రభుత్వం గతంలో చేసిందంతా. గోరుముద్ద టైంలో క్వాలిటీ లేదు. సో జగనన్న పేరు పెట్టలేదు, అక్కడ చంద్రన్న పేరు మేము పెట్టుకోవట్లేదు కదా, చంద్రన్న పేరు పెట్టలేదు, లేదా పవన్ అన్న పేరు, మోదీ అన్న పేరు పెట్టుకోవట్లేదు. అక్కడ డొక్కా సీతమ్మ వారి పేరు పెడితే దాని మీద కూడా ఎగతాళి చేసే విధంగా, కనీసం మంచి చేస్తే కూడా జీర్ణించుకోలేక బాగుంది అని చెప్పలేకపోతుంది ప్రతిపక్షం. దానికి వాళ్ళు ఏంటి వాళ్ళకి దొగ్ధ ఎందుకు అంత ఉడుకుమోతనం? సర్వేపల్లి రాధాకృష్ణ గారు పేరు పెట్టారు, శభాషణాలు కదా. ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షం అయితే శభాష్ లోకేష్ చాలా బాగా చేస్తున్నారు. స్కూల్ ప్రాంగణంలో అంటే ఇన్ఫాక్ట్ ఆ క్రెడిట్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, ఈ పేర్లకు సంబంధించిన క్రెడిట్ మీరు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి. తెలుగుదేశం అంత విశాల హృదయంతో ఏమీ ఆలోచించలా, పవన్ కళ్యాణ్ గారి సెషన్ మీద వచ్చినాయి ఇవన్నీ. సార్ ఇప్పుడు మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అక్కడ ఎన్డీఏ ప్రభుత్వంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు, అందరు సలహాలు సూచన తీసుకుని మంచి సలహాలు పాటిస్తారు. పవన్ కళ్యాణ్ గారు సూచించవచ్చు, దాని తప్పే లేదు. మేము కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గత 3-4 సంవత్సరాలుగా చెప్తున్నాము, వ్యక్తుల పేర్లు వద్దు, ఇవన్నీ పక్కన వేయడానికి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆయన పేరు ఎప్పుడు పెట్టుకోవట్లేదు, అన్ని ప్రధానమంత్రి ఆరోగ్య యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అలాగే ప్రధానమంత్రి పేరు మీద ఉంటున్నాయి, అంతేగాని వ్యక్తుల పేర్లు వద్దని చెప్పి మొత్తుకుంటున్నాం. దానిలో భాగంగా సర్వేపల్లి గారి పేరు పెట్టారు. అలాగే ఫోటోలు కూడా రాజకీయ కార్యక్రమాలు యొక్క స్కూల్ ప్రాంగణంలో ఉంటాక లేదు, రాజకీయం కానీ మత కార్యక్రమం ఉంటా లేదని నిన్న మన జరిగే కార్యక్రమాల్లో ఎట్లీస్ట్ ఏ రాజకీయ నాయకులు ఫోటో పెట్టలేదు. దాన్ని మనం అభినందించాలి కదా. ముందు అసలు ఏదైతే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్లో మంచి జరుగుతున్నప్పుడు మీరు మెచ్చుకోవడం మానేసి మీ యొక్క బాధ దొగ్గ వెలగక్కుతూ ఆ డొక్కలు ఆగిపోయి లేదా ఏదో అయిపోయిందని చెప్పేసి ప్రచారం చేసుకుంటూ ఏంటన్నా మీరు చెప్పండి, మీ పప్పుదనాన్ని మేమే చేసాము చెప్పండి, మీరే దానికి కాదంటారు. చెప్పారు కదా, మీరు గమనించారో లేదో సార్ జరుగుతున్నా కదా రవికిరణ్ గారు, మీరు గమనించారో లేదో కింద కామెంట్స్ కూడా ఎట్లొచ్చినాయి. ఎవరో ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ రాశారు, అనితారెడ్డి గారట. ఆవిడ ఏమంటారంటే, జగనన్న నువ్వు చేసింది చెప్పుకోవడం నీకు చేతకాల, నువ్వు 1000 రూపాయలు చేస్తే పావులా కూడా చెప్పుకోలేకపోయావు, ఆయన పావులా చేస్తే 1000 రూపాయలు చెప్పుకుంటాడు, వాళ్ళకి అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎక్కువ, మీకు నిజాలు చెప్పేవాళ్ళు తక్కువ అని. నిజమేనా అది? అంటే ఆవిడ ఏదో జగనన్న గారి మీద ప్రేమతో అభిమానంతో చేసి ఉండొచ్చు సార్. ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల వ్యక్తులు రకరకాల కామెంట్లు చేస్తారు, ఆ కామెంట్ల గురించి విశ్లేషించి వాళ్ళు పెద్దవాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారానికి కొదవలేదు. వాళ్ళు ఫుల్ పేజ్ ఏ చేసినా సరే ఫుల్ పేజ్ యాడ్ అన్ని పేపర్లు ఇచ్చుకొని కొట్టే, కనీసం నెలకు 4-5 ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చేవారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేవారు. ఎక్కడ ఆయన నాడు నేరు కానీ అంతా నేనే జగనన్న చెప్పుకోకుండా ఉందా? ఇక్కడ చెప్పుకోకుండా ఉంది. అక్కడ అన్ని సందర్భాలు చెప్పుకుంటానే ఉన్నారు కదా, నేనే డబ్బులు ఇచ్చాను మీకు, నేనే మీ ఐ అని చెప్పుకుంటూనే ఉన్నారు కదా. నా వల్ల మీ జీవితం బతుకుతున్నారు, నా వల్లే మీ ఇంట్లో గ్యాస్ వంట వండుతారు, నా వల్లే మీరు గాలి పిలుస్తారు అనే విషయాలు ప్రతి క్షణం చెప్పారు. ఒకసారి 2 సార్లు చెప్పారు. ఒకసారి మెరుపుల మహేష్ గారి దగ్గరికి వెళ్దాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తానండి. మళ్ళీ ఒకసారి మెరుపుల మహేష్ గారి దగ్గరికి వెళ్దాం. మహేష్ గారు, ఏంటి సార్ ఇదొకటి, ఈ పేరెంట్స్ ఇంటరాక్షన్ ప్రోగ్రాంతో పాటు ఈ డిఎస్పీల వ్యవహారం బాగా మరి మిమ్మల్ని ఇబ్బంది